నేను ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఉన్నాను మేడం బాక్సింగ్ కెరియర్లో. 3 ఆల్ ఇండియా ఆడినా, ఒక నేషనల్ ఆడినా మేడం. ఎన్ఎస్ కూడా చేశాను పంజాబ్లో. ఇంకోటి ఏంటంటే ఈ రూల్స్ బాక్సింగ్లో వచ్చేసి ఓన్లీ హెడ్కి స్టమకే ఉంటుంది, మొత్తం బ్యాక్ సైడ్ ఏమి ఉండదు అనమాట. ఓన్లీ ఇందులో వచ్చేసి పంచెస్ కూడా 4 ఉంటాయి అనమాట. జాబ్, క్రాస్, హుక్, అప్పర్ కట్ ఉంటాయి, అంతే ఉంటుంది. కాకపోతే అందరూ ఏమనుకుంటారు అంటే ఓన్లీ 4 పంచెసే కదా, పంచెసే ఉంటాయి కదా, లోయర్ బాడీ ఏముండదు అనుకుంటారు. కానీ లోయర్ బాడీ కూడా వర్కౌట్స్ ఉంటాయి, ఎందుకంటే ఫుట్ వర్క్ ఉంటుంది, మెయిన్గా ఫుట్ వర్క్ డ్రిల్స్ ఉంటాయి. అప్పర్ బాడీ మొత్తం వెయిట్ చేసేది లోయర్ బాడీ కాబట్టి లోయర్ బాడీ వెయిట్ ట్రైనింగ్ ఎక్కువ చేపిస్తున్నాం, అట్లా కూడా ఉంటుంది మేడం. సో బేసిక్గా ఎక్కువ లోవర్ బాడీ ట్రైనింగ్ ఎక్కువ, లోవర్ బాడీ ట్రైనింగ్ ఎక్కువ చేపిస్తాము. పంచెస్ స్పీడ్ ఉంటాయి మేడం. సో ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి మీ దగ్గర? ఆల్మోస్ట్ 40 మెంబర్స్ ఉన్నారు మేడం. 40 మెంబర్స్ బాక్సింగ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఆల్రెడీ 40 మెంబర్స్ ఉన్నారు. ఒక నేషనల్ ప్లేయర్ ఉన్నారు మేడం, ఆర్ఎస్సీ మెడలిస్ట్ ఉన్నారు, ఇంకా స్టేట్ మెడలిస్ట్ ఉన్నారు మేడం అందరు. ఓకే, ఎక్కువగా గర్ల్స్ లేదా బాయ్స్ ఎవరు ఎక్కువగా ఏ జెండర్? యాక్చువల్లీ ఏంటంటే బాక్సింగ్ అనగానే ఏమనుకుంటారు అంటే అందరూ యాక్చువల్గా బాయ్స్ కే అనుకుంటారు సార్, కానీ అది తప్పు సార్. ఎందుకంటే ఇప్పుడు మన వరల్డ్ ఛాంపియన్, 2 times వరల్డ్ ఛాంపియన్ నిక్కత్ జరీన్, తను లేడీ కాబట్టి ఇంట్లో సపోర్ట్ చేయడం వల్ల బాక్సింగ్ వచ్చింది తను కూడా. అట్లనే ప్రతి పేరెంట్ కూడా బాక్సింగ్ సపోర్ట్ చేయాలి మేడం. బాక్సింగ్ అనగానే దెబ్బలు తగిలితే అట్లా ఏమి ఉండదు మేడం. ఇప్పుడు సైకిల్ నేర్చుకున్నప్పుడు కూడా ఏమైతుంది, ఆటోమేటిక్ సైకిల్ తగ్గుతాం, పడిపోతాం, కానీ నేర్చుకోవడం మానేస్తామా? మానేయలేం కదా మేడం. ఇది కూడా అంతే మేడం, సేమ్. కొద్దిగా ప్రొఫెషనల్గా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా గేమ్ సెట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా డిఫెండ్ చేస్తారు, అటాక్ చేస్తారు. అసలు దెబ్బలు తగలడం మాక్సిమం రేరు తగులుతాయి అనమాట. ఎవరైతే గేమ్ రాదో అన్ఫార్చునేట్గా తగులుతాయి, కానీ ఒక్కసారి డిఫెన్స్ నేర్చుకున్న తర్వాత మాత్రం కాదు.